హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి, నేను అంజలి. అంటే ఇప్పటి వరకు మనం చాలా గేమ్స్ చూసుంటాం, దట్టు ఆడుంటాం, సినిమాలో కూడా చాలా వరకు చూసుంటాం. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆ రియల్ టైం సైకలాజికల్ గేమ్. సో ఇది ఎలా ఆడతారు ఏంటి అనేది క్యూరియాసిటీ ఉంది కదా. ట్రైలర్ చూసిన తర్వాత నాకు కూడా అదే అర్థమైంది. సో టీం కూడా మనతో ఉన్నారు. మరి ఏంటి మూవీ గురించి విశేషాలు అనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆల్. హాయ్ హాయ్. చాలా మెల్లగా చెప్పాను కదా. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ ఆసమ్. సో మూవీ ట్రైలర్ చూస్తున్నప్పుడు మీరు ఒక దగ్గర అంటే టీజర్ నుంచి ట్రైలర్ వరకు చూస్తే ఒక దగ్గర కూర్చొని ఉంటారు. సో గేమ్ అనేది ఒక బ్యాక్ సైడ్ ఒక అతను ఉండి ఆడిపిస్తారు. ఎందుకు అంత ట్రాప్ లో ఎందుకు పడ్డారు? జీవితం సంకరాకి పడ్డా నిజంగా. యాక్చువల్ గా మూవీలో జీవితం మొత్తం ఒక లోయెస్ట్ పాయింట్ కి వచ్చేసి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సినిమా అంతా ఆడారా గేమ్? సినిమా అంతా లాస్ట్ పట్టుకున్నారా లేదా ఇంతగా అతన్ని? పట్టుకున్నాను. దాని తర్వాత లాస్ట్ లో ఒక ఎండింగ్ కూడా ఇచ్చాం. ఇంకా మీరు ఏ పాయింట్ లో పట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. అదే ఏ పాయింట్ లో పట్టుకున్నారు? గేమ్ నన్న ఆయన ఎలా పట్టుకున్నారు? ఏ పాయింట్? గేమ్ ఆడే మనిషిని. ఓకే, అంటే ఇది నరేషన్ చేసేటప్పుడు డైరెక్టర్ అంటే ఏమనిపించింది మీకు? అంటే ఎక్కడ అట్రాక్ట్ అయ్యారు? అంటే ఇలాంటి పాయింట్ అసలు ఎక్కడ లేదండి లిటిల్ గా. ఇప్పుడు గేమ్ అనేది మీరు చెప్పినట్టు గేమ్ 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 అని చెప్పేసి అలా చాలా మంది అంటారు కానీ ఇలాంటి గేమ్ అయితే లేదనమాట. మామూలుగా స్క్విడ్ గేమ్స్ ఇలాంటి వాటిలో ఒక ప్లేస్ కి తీసుకెళ్ళి అందరినీ పెట్టేస్తారు. ఇక్కడ ఏంటంటే వాడు రియల్ గా ఒక లైఫ్ లోనే గేమ్ లో పడతాడు అనమాట. అక్కడ యాక్చువల్ గా కాన్షియస్ గా కూడా డెసిషన్ తీసుకోడు గేమ్ లో పడదామని చెప్పేసి. ఒకటి జరుగుతుంది, దాని వల్ల వాడు గేమ్ లో పడిపోతాడు. టాస్క్ స్టార్ట్ అవుతాయి, ఈ స్టార్ట్ ఎంజాయింగ్ ద గేమ్. ఎంజాయ్ చేస్తూ చేస్తూ అదొక పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఓకే, గర్ల్ ఫ్రెండ్ తో కూడా బాగా తిట్టించుకున్నట్టున్నారుగా అక్కడక్కడ చూస్తే ట్రైలర్ కదా. ఉంటుంది ఆబ్వియస్ గా. హలో, ఎలా ఉన్నారు? సూపర్ ఆసమ్. ఇప్పుడు టాలీవుడ్ కి అందరు చాలా యంగ్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చేస్తున్నారు. అసలు అంటే లేచింది అన్నట్టుగా లేడీస్ కి ఎలా ఉందో మీకు అలాగే స్టార్ట్ అయినట్టు. ఎక్కడ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? అంటే మీరు ఇది డెబ్యూ కదా మీరు, ఎలా వచ్చారు అసలు? ఇంకా చిన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చేసుకుంటూ స్కాలర్షిప్ వచ్చింది అన్నపూర్ణలో. సో అలా కొంచెం నేర్చుకొని స్క్రిప్ట్ రైటింగ్ మీద చాలా R&D చేసి వాళ్ళని కలిసి, సో ఒక మంచి స్క్రిప్ట్ అంటే ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడైనా స్క్రిప్ట్ రైటింగ్ మీదే డిపెండ్ అవుతుంది అని అర్థమైంది నాకు. సో ఆ స్క్రిప్టింగ్ కి అర్థం చేసుకొని అంతా కొత్తగా ఉండాలనే పాయింట్ అయితే నేర్చుకున్నాను నేను. సో ప్రతి సీన్ కొత్తగా ఎలా చేయాలనేది మేజర్ గా అర్థమైంది నాకు. సో కాన్సెప్టే కొత్తగా తీసుకున్నప్పుడు ప్రతి సీన్ ఇంకా కొత్తగా ఉంటది కదా అనేది స్ట్రైక్ అయినప్పుడు వి వెంట్ ఆన్ విత్ ది స్టోరీ. ఎంటర్ ఎలా అయ్యారు? ఎంటర్ ఎలా అంటే మాది అంటే కొంచెం మా ఫాదర్ కూడా హీస్ ఇంటూ ఇండస్ట్రీ అనమాట. ఈనాడు అని చెప్పి కమల్ హాసన్ గారిది హీ ప్రొడ్యూస్ దట్ ఇన్ తెలుగు. సో అలాగే ఇంక ప్రాబ్లీ బ్లడ్ లో ఉందేమో. సో ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా మూవీస్ అవి ఇవి షూటింగ్స్కి వెళ్తూ అవన్నీ అలవాటైన ఇంకా అలా వచ్చేసింది. ఇంకా ఇట్ జస్ట్ హ్యాపెన్. ఓకే, అలా వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్స్, యాక్టర్స్ చాలా వరకు హీరోస్ అయ్యారు. అంటే వెళ్ళకుండా ఉండాల్సిందేమో మేబీ. హిస్ మై ఎల్డర్ బ్రదర్. చెప్పి మంచి పని చేశారు. ఓకే, సో అక్కడ నుంచి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాం. తర్వాత నేను యాక్ట్ చేసామని తిరిగి డైరెక్ట్ చేశాడు. దెన్ వి మేడ్ నైస్ 5 షార్ట్ ఫిల్మ్స్. ఎన్ని ఇయర్స్ ఫలితం ఇది కృషి? ఇదా 2009. నాకైతే 9th స్టాండర్డ్ లో ఉన్నప్పటి నుంచి నా డ్రీమ్ స్టార్ట్ అయింది. హ్యాపీ డేస్ చూసి సినిమాలు తీయాలి, ఇంకా ఏం మాయ చేసేవే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అది. సో ఇంక సినిమాలు అంటే ఇంత ఎమోషనల్ గా మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని అర్థమైంది. అండ్ ఏదైనా చెప్పాలి లైఫ్ లో అనుకుంటే దిస్ ద బిగ్గెస్ట్ మీడియం నాకు తెలిసి సినిమా తోటి. సో ఇంకా అలా అనిపించింది నాకు, అంతే. మొత్తానికి మూవీ తీసారు కదా. మూవీ తీసాం, మంచి సినిమా తీసాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అయితే. సో హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అబ్బో, నేర్చేసుకున్నారుగా తెలుగు కొంచెం 3 మూవీస్ కి. సో మీ యాక్టింగ్ కూడా చాలా క్యూట్ గా ఉంటది. ఎలా ఉంది యాక్టింగ్ ఇందులో? గేమ్ ఆన్ లో చాలా డిఫరెంట్ ఆఫ్ కోర్స్, బికాజ్
it's a very opposite character. Like I have been playing very a cute little very shy girl next door kind of character, and this character is totally opposite and very new for me. So I was excited and I was nervous also. Okay. So yeah, it's a mixed feeling. అంటే నరేషన్ చేసేటప్పుడు నర్వస్ అన్నారు కదా, సో ఎక్కడ చేస్తా ఐ కెన్ డూ ఆర్ నాట్ అనేది మీరు ఫిక్స్ అయ్యారా లేదా ఎనీ సజెషన్? No, deep down I knew ki I can do it because it Okay. was very challenging, and as an actor you have to be very brave enough to accept the challenges, and usse you'll learn a lot. So yeah, and sir ने बहुत support किया, गीत ने बहुत support किया, तो we made it. ऐसे हो गया. हाँ जी, हो गया. ఏం చెప్పింది? అదే చెప్పింది. బాగా సో అంటే మూవీ ఇప్పటి వరకు చాలా వరకు అంటే అర్జున్ రెడ్డి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే మీ ఇద్దరు ఇప్పుడు కమాండ్ ఉన్నారు కాబట్టి ఇద్దరు సైడ్ చూసి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి వచ్చేసిందో అంటే జనాలు అనేది ఇప్పటి వరకు అంటే మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం ఏదైనా విజువల్ పరంగా ట్రైలర్ టీజర్ వాట్ ఎవర్ చూడ్డానికి ఓకే, ఫ్యామిలీ పరంగా ఓకే అలా ఉండాలి అని చెప్పేసి ఈ మూవీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో తర్వాత జనాలు అందరూ అలవాటు అయిపోయారు, అంటే యాక్సెప్ట్ చేశారు. అలానే ఈ మూవీలో కిస్సింగ్ సీన్స్ పెట్టారా? అలానే కాదు, అది వచ్చినా రాకపోయినా ఇందులో అయితే డెఫినెట్ గా ఉంటుండే, ఎందుకంటే దే ఫాల్ ఇన్ లవ్. సో అది ఎంత డీప్ లవ్, ఈ లవ్ స్టోరీ అయితే కొత్తదండి, దట్ ఐ కెన్ ప్రామిస్. ఇది ఏ అర్జున్ రెడ్డిలో ఏ సినిమాలో లేదు ఇంతకు ముందు. వీళ్ళిద్దరూ పడే లవ్ ఏంటి అనేది అది చాలా ఇంటెన్స్కి వెళ్తుంది, చాలా ఎడ్జ్కి వెళ్తుంది అనమాట. అంటే ఇంకా నువ్వు నమ్మకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే అలా కూడా కాదు కానీ చాలా ఇంటెన్స్గా వెళ్తుంది, చాలా రా క్యారెక్టర్స్ వీళ్ళు. సో అంత క్యారెక్టరైజేషన్ ఉన్న వాళ్ళకి కిస్ అనేది నాట్ అ బిగ్ డీల్ క్యారెక్టర్స్ గా చూసుకుంటే. అంటే జనాలు ఒక దానికి అలవాటు పడ్డ తర్వాత డైరెక్టర్స్ అలాగే ఆలోచించి చేస్తారు కదా, సో అప్పటితో పోలిస్తే 80s 70s పోలిస్తే ఇప్పటికి చాలా ఇదైంది కదా. లేవండి, సో ఆ ప్యాటర్న్ అలవాటు పడ్డారు. సో వెన్ దిస్ ప్యాటర్న్ కమ్స్ దే గోనా యాక్సెప్ట్ దిస్ ఆల్సో, ఎందుకంటే అది రియాలిటీ అది. సో అర్జున్ రెడ్డి కూడా ఇంతకు ముందు లేదు, అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయడానికి స్టార్ట్ చేశాడు మీరు అన్నారు కదా. తర్వాత కూడా కాంప్లికేషన్స్ వచ్చాయి ఆల్రెడీ, తర్వాత చూపించారు కాబట్టి దే స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ ఓకే ఇది రియల్ లైఫ్ లో మనం చూసాం. రియల్ లైఫ్ లో ఒక బ్యాచ్ లో అర్జున్ రెడ్డి ఒకటి ఉంటాడు, ఒక ప్రీతి ఒకటి ఉంటది. సో అట్లా దే స్టార్టెడ్ ఓనింగ్ ద థింగ్. సో అంతేగాని స్పెసిఫిక్ గా దానికోసం అర్జున్ రెడ్డిలో ఉంది కాబట్టి నేను జనాల గురించి మాట్లాడాను. అంటే వాళ్ళు అంటే అలవాటు పడ్డ తర్వాతనే తర్వాత తీస్తారు కదా, అలా తీసారా అని మంచిదే కదా. లేదు అట్లాగే ఏం లేదు, అట్లా ఏం లేదు, అట్లాగే ఏం లేదండి. ఓకే. అంటే నాకు అంటే ట్రైలర్ ఇప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు సవ్యసాచి అంటే కొద్దిగా అట్లా అనిపించింది, అంటే బ్యాక్ ఎవరో ఉండి నడిపిస్తున్నట్టు ఒక గేమ్ ని. అంటే చాలా వరకు చూసాం మనం, తమిళ్ మూవీస్ లో కూడా చూసాం. అలా ఏమైనా ఉంటుందా అనే డౌట్, ఏం చెప్తారు దీనికి? అలాగే ఎక్కడైనా మేబీ కనెక్ట్ అయ్యి వెళ్ళొచ్చు కానీ, బట్ ద సెటప్ అండ్ కంప్లీట్ ఎమోషనల్ ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ డిఫరెంట్. అసలు దేని నుంచి ఇన్స్పైర్ అయింది కాదు, దేని. సో క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ లైవ్లీహుడ్ వాళ్ళ సైకి డిఫరెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా డిఫరెంటే ఉంటుంది. సో నాకు తెలిసి దేనితోటి అయితే కంపేర్ చేయలేమని అనుకుంటున్నాను నేను. irrespective, I think comparisons ఉన్నా కూడా this is going to have a different approach altogether. So game కి game movies కి మీరు కంపేర్ చేసి ఈ గేమ్ మూవీ ఇట్స్ a game themed movie, బట్ ఆ వరల్డ్ వేర్ ఈ వరల్డ్ వేర్ మొత్తానికి. ఓకే, డిఫరెన్స్ అయితే ఉందంటారు. యా డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఆ ట్రీట్మెంట్ లో కూడా ఎట్లాంటి మ్యూజిక్ పెట్టాలి, ఎట్లాంటి షార్ట్స్ పెట్టాలి, కెమెరా ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అనేది సైకలాజికల్ గా చాలా ఎఫెక్ట్ చేస్తుంది విజువల్ గా చూస్తున్నప్పుడు. సో అలాగా ఈ మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మూవీలో మధుబాల గారు కూడా ఉన్నారు. ఇప్పుడు అప్పుడు చూసా, ఎలా ఒప్పించారు, ఎలా మధుబాల గారికి వెళ్ళి నరేట్ చేశాను. షీ వాస్ వెరీ హ్యాపీ. అండ్ నన్ను ఇలాంటి క్యారెక్టర్ కి నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ, లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి ఆమె నాకు ఇంకా చాలా ఎనర్జీ ఇచ్చింది అనమాట. అవునా, ఖుషి అయ్యాయా?
ప్రాపర్ షూట్ డేట్స్ అని ఫిక్స్ అయిన తర్వాత షీ వాస్ వెరీ ఎక్సైటెడ్, ఎప్పుడు చేస్తున్నాం. ఎలా ఉండింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? సూపర్ అండి అసలు. అమేజింగ్. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ లా ఉంది తన ఎనర్జీ అయితే నిజంగా కదా, ఎక్కడ చూసినా అలా అసలు ఏం తింటారో అర్థం కాదు. షీ ఇస్ మోస్ట్లీ హ్యాపీ, షీ ఇస్ వెరీ పాజిటివ్, షీ ఇస్ వెరీ హ్యాపీ ఇన్ జనరల్. సో ఐ థింక్ దట్స్ తను చెప్తూ ఉంటారు మెయిన్ ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, అంతా మన మంచిగా జరిగేదంటే ఇంక దానికంటే ఇంకేం ఉంటుంది అని చెప్పి. సో షీ వాజ్ రియలీ అమేజింగ్ పర్సన్. షూట్ అప్పుడు కూడా అసలు తన ఎనర్జీని మ్యాచ్ చేయలేం మేము ఎవరం. ఓకే. సో అంత యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, అంటే అప్పటి వాళ్ళని చూస్తే ఒక ఆరా అనేది ఉంటది వాళ్ళకి, మేబీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కదా. అప్పుడు కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉండే నాకు తెలిసి, ఇప్పుడు అంతా కొంచెం ఈ టెక్నాలజీ వల్ల దీని వల్ల అంతా చాలా చాలా డెవలప్ అయింది టెక్నాలజీ, చాలా ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్ తోనే ఆడుతున్నాయి గేమ్స్. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా అంతా పాడైపోయినాయి కదా. సో మన మైండ్ కూడా అట్లాగే ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళంటే పాత వాళ్ళు మంచి మంచి ఫుడ్ తిన్నారు, వాళ్ళు మంచి పొల్యూషన్ లేని ప్లేసెస్ లో ఉన్నారు. అందుకే ఓన్ ఫార్మింగ్ చేసుకోవాలంటున్నారు కదా ఇప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే యూ డిడ్ 3 movies నో ఇన్ టాలీవుడ్. ఏంటి డిఫరెన్స్ ఈ క్యారెక్టర్ కి దట్ ప్రీవియస్ క్యారెక్టర్స్? ఆపోజిట్. Yeah, opposite. I told you before also, I have been playing like girl next door kind of character only, very shy girl and this thing. This is అవును, fully మేము అలాగే opposite. ఊహించుకున్నాం. చాలా కంప్లీట్ డిఫరెంట్ చేసేసారు మళ్ళీ. ये difference है, ये difference है. అప్డేట్ చేశారు మీరు. हाँ, update చాలా update చేశారు. actually, yeah. ఎందుకు హీరోగా చేయాలనిపించలేదు మీకు? డైరెక్టర్ గా నేను నన్ను పెట్టి ఎవరు సినిమా తీస్తారు నాకు తెలియదు. అడుగుతున్నాను. ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు సిగ్గు కెమెరా ముందు. కెమెరా అంటే ఇట్లా సిగ్గు అనే వాళ్ళే డైరెక్టర్స్ అవుతున్నారు చాలా మంది చెప్పే ఆన్సర్ ఇదే. అవునా, ఏమో మరి ఫ్యూచర్ లో ఎవరికైనా, ఇప్పుడు తరుణ్ భాస్కర్ లాగా చేస్తున్నారు కదా, ఎవరైనా వచ్చి మామ చేద్దామంటే ప్రాబ్లం చేస్తారు, చేయొచ్చు, అప్పుడైతే చేస్తారు. ఓకే. చేస్తాం. అంటే ప్లస్లు మైనస్లు అడిగితే ఏం చెప్తారు తెలుగులో? నేనా? ఆయనలో ప్లస్ గీత్లో ప్లస్ యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు, క్యారెక్టర్స్ ని కొత్త వేలో ఊహించుకొని అది ప్రొజెక్ట్ చేస్తాడు. అండ్ ప్రొఫెషనల్ డెఫినెట్లీ, అండ్ బిగ్ డ్రీమ్స్ ఉంటాయి. సో ప్లస్ అది. మైనస్లు అంటే పెద్ద గేమ్ ఉండవు నాకు తెలుసు, కానీ ఎప్పుడైనా ఏదైనా క్రియేటివ్ గా ఏమన్నా ఎక్కువ ఏమన్నా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అంతే. నథింగ్ మోర్ దాన్ దట్. అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకండి అలా? అప్పుడప్పుడు క్లారిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. క్లారిటీ ఉందంట. మీరు చెప్పండి, ఏం చెప్తారు? అదే క్లారిటీ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ వెరీ గుడ్. మీ గురించి చెప్పారు కదా, మీరేం చెప్తారు ఆయన గురించి? అదే క్లారిటీ ప్లస్ థింగ్ అండి, సూపర్ క్లారిటీ ఉంది. అంటే ఈ కాన్సెప్ట్ వేరు కాబట్టి కాన్సెప్ట్ ని కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రాపర్ గా విజన్ చూడాలన్నమాట. ఇది డ్రామా, ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళతో మన గేమ్ ఎట్లా ఆడిపిస్తున్నాం, ఎట్లా తీసుకొచ్చి ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో పడి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అంటే అది ఎగ్జిక్యూట్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్ క్లారిటీ ఉంది. అది చాలా బాగుంది. లేనిది అంటే కనికరం ఉండదు, కనికరం లేదా? అయ్యో, అంటే పర్ఫెక్షన్ అంటే కావాలి కాబట్టి. ఓకే, ఇంకా ఇలా అన్నారు తెలుసా ఇందాక. తర్వాత చెప్పండి, బాగా చెప్తున్నారు మీరు, చెప్పండి. సో అదే క్లారిటీ. ఇంకొకటి ఏంటంటే దయలేదు, దయ లేదా? ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాం, దయ నీకు ఆడికి లేనిదే అది. సినిమా కూడా వచ్చింది కదా ఎప్పుడో, చాలా డైలాగ్ వచ్చింది. డైలాగ్ వచ్చింది, సినిమా వచ్చిందా? సినిమా రాలే, డైలాగ్ ఫేమస్ కదా ఇది. ఈడు పేరు దయ, ఈడికి లేనిదే అది డైలాగ్ అయితే ఉందిలేండి. సార్ అవును. ఓకే, నెక్స్ట్ అదేనా అయితే? తెలీదు అయితే. ఓకే, అంటే మీరు చేసిన 2 మూవీస్లో, సో 2018, సో ఆ టైంలో రిలీజ్ అయిన రథం కూడా మంచి సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో ఇప్పుడు అంటే ఆ మూవీ అనేది ఒక కొంచెం ట్రెడిషనల్ వేలో, ఇది అనేది కంప్లీట్ డిఫరెంట్ కదా. సో హీరోయిన్ దగ్గర కెమిస్ట్రీ ఎలా ఉన్నింది? సో అది కంప్లీట్ విలేజ్ మాస్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ. ఇది చాలా మోడర్న్ అప్రోచ్ ఉంది. అప్పుడు అంటే తిని కూడా ఏదో హీరోయిన్ గా ప్లేస్మెంట్ ఉండాలి. ఇప్పుడు అదే ఒక రెగ్యులర్ ఫార్మాట్, అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గుడ్ పాయింట్స్, బట్ ఇదేంటంటే ఇది ప్రాపర్ మోడర్న్ అప్రోచ్ అన్నమాట. తిన లైఫ్ లో ఎందుకు వచ్చింది, వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఎలా ఉంది, వీళ్ళ కెమిస్ట్రీ ఎట్లా ఉంది, సో ఇది గేమ్ కి రిలేటెడ్ కూడా ఎలా ఉంది,
సో ఆల్మోస్ట్ టాస్క్ త్రూ మెల్లగా రివీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది ఐ థింక్ అది కొంచెం చాలా కొత్తగా ఉండింది యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ వరల్డ్ ప్రపంచమే చాలా మీరు కొత్తగా చాలా ఉంది. తెలుగు మాట్లాడుతున్నారు తెలుసా, తెలుగు మాట్లాడదా తెలుగు తెలివిగా మాట్లాడుతున్నారు. నేను అడిగింది కెమిస్ట్రీ అడిగితే మీరు స్టోరీ చెప్తున్నారు. చెప్పండి. కెమిస్ట్రీ అయితే చాలా బాగా వచ్చింది. అంటే చాలా షీ వాస్ వెరీ కంఫర్టబుల్. సో ఆ కంఫర్ట్ ఉంది అంటే కనుక ఈజీగా మూవ్ అయిపోతుంది. కాబట్టి చెప్పి ఇప్పుడు ఏదైనా చేసి తేడా ఉంటుంది. ఓకే. సో షీ వాస్ వెరీ ఓపెన్ ఫర్ స్టఫ్. ఎందుకంటే తను కూడా షీ వాస్ లుకింగ్ ఫర్ గుడ్ షాట్, గుడ్ పర్ఫార్మెన్స్ కాబట్టి అది బాగా యాడ్ అయింది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ మూవీ కూడా ఆల్రెడీ రివీల్ చేసినట్టున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మూవీ ఒక అవుతున్నారండి ఆల్రెడీ అంత క్లియర్ గా చెప్పిన తర్వాత మీడియాకి. ఓకే, అంటే మూవీ గురించి ఒక 1-2 minutes పక్కన పెడితే ఇప్పుడు ఒరిజినల్ గా మాట్లాడుకుందాం. ఓకే. లేదు టార్గెట్ ఏం చేయలేదు, అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా జనాలకి. సో జనాలకే. సో మీరు ఇప్పుడు కంప్లీట్ గా షూటింగ్ సెట్ నడుస్తుంది, ఓకే, బిజీ ఉన్నారు. ఆ టైంలో కాల్ చేసినారు ఆయనకి అర్జెంట్ గా రమ్మని. ఆయన రాలేని సిచ్యువేషన్, మూవీలో సెట్ షార్ట్ రెడీ రియల్ గా ఆయన ఉన్నాడు మూవీలో చేస్తున్నారు. మీరు ఆ టైంలో కాల్ చేసి ఆయన రాకపోతే తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెళ్తే, అంటే ఇలాంటివి అయ్యే ఉంటాయి కదా మూవీ పక్కన పెడితే, అలా ఏమైనా జరిగాయా ఇద్దరి మధ్య? అలా ఏం జరగలేదు. ఎప్పుడు అవ్వలేదు. అలాగైతే ఎప్పుడు లేటెన్సీ అనేది ఎక్కడ సరే, లేదు. మీరు ఇప్పటి వరకు చేసిన, అంటే ఇప్పటి వరకు ఇంత జర్నీ చేశారు కదా రియల్ లైఫ్ లో, ఎవరికి తెలియని సీక్రెట్ చెప్పంటే ఏం చెప్తారు? ఆల్రెడీ అయిపోయింది మీదే, అందుకే మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నాను. చెప్పండి సీక్రెట్. గుడ్ క్వశ్చన్. అవును, అంటే మీడియా ముందు ఇలా సీక్రెట్లు చెప్పాలంటే చాలా మంది చెప్పారండి, ఎవరికి తెలియదు. అంటే జరిగిపోయింది కదండి, అది గుర్తు రావట్లేదు నాకు. అంటే ఎన్ని ఉన్నాయండి? ఏమో చాలా ఉన్నాయి సీక్రెట్, చాలా ఉంటాయి. కాలేజ్ టైంలో చాలా ఉంటాయి సీక్రెట్స్. అంటే ఇప్పటికీ మీ వాళ్ళకి తెలియంది ఆ సీక్రెట్ బాగా అడిగాను. మా వాళ్ళకి అందరికి అంతా తెలుసు, చాలా ఓపెన్ టైప్ అయితే మీరు. అందరికి తెలుసు, అంటే ఇది తప్పు ఇది ఒప్పు అనేది అట్లా కాకుండా కొంచెం లిబరల్ గానే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది అయితే. ఫ్యామిలీ సపోర్ట్ ఉండే. సో ఎవరికి తెలియంది ఏంటి అంటే మేబీ ఎప్పుడైనా ఫామ్ హౌస్ పార్టీకి వెళ్ళి చదువుకుంటున్నానో లేదో పెళ్లికి వెళ్ళానో అని చెప్తా. పెళ్లి కంటే ఓకే కానీ ఫామ్ హౌస్ పార్టీ, నేను ఫామ్ హౌస్కి వెళ్ళొచ్చు, ఇంట్లో చెప్పింది ఏదో చదువుకుంటున్నానని, అట్లాంటి ఇంట్లో తెలియదంటే అంతే ఉంటాయి. మిగతా అంతా నా గురించి అందరికి తెలుసు, చుట్టుపక్కల ఉన్న అందరికి తెలుసు. మీరు అసలు గ్రేట్. మీరు ఉన్నాయా అలా సీక్రెట్స్ ఏమన్నా? సీక్రెట్స్ అయిపోయినవి అంటే ఇప్పటికీ తెలియంది. ఓపెన్ బుక్ నేను, అందరికీ అన్ని తెలుసు. అందరు చదివేస్తారు కదండి అంత ఓపెన్ బుక్ అయితే. తమ్ముడికి తెలుసు. ఓకే. ఫుల్ కుల్లా అన్నమాట ఏదైనా. యు వాట్ అబౌట్ యు? సీక్రెట్స్ మీకు అర్థం కావట్లేదు, ఎవరు చెప్పరు సీక్రెట్లు. ఎంత మందితో చెప్పించాను తెలుసా? అవునా? చెప్పారు. ఎంత ఇప్పుడు అందరూ మీకు తెలుసు కూడా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారు? నిజంగా సీక్రెట్ చెప్పట్లేదు. లేదు చెప్పారు చాలా. అయితే నేను ఒకటి చెప్తాను యాక్చువల్ గా. ఇందులో ఈ క్యారెక్టర్ కి తారా అని పేరు పెట్టాం అనమాట. సో అది నాకు ఒకళ్ళు చెప్పారు, సజెస్ట్ చేశారు. ఇట్స్ మై ఫేవరెట్ నేమ్ అంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి. సో తను ఇలా తారా నాకు ఇష్టమైన పేరు అంటే సర్లే మూవీలో పెట్టుకున్నాం. నాకు ఇష్టం, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అయిపోయింది అన్నారు కదా, అయిపోయిన సీక్రెట్ కాబట్టి అయిపోయిన సీక్రెట్ గురించి. సూపర్ బాగా చెప్పారు. సో అంటే ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం, ట్రూత్ ఆర్ డేర్. సో ఒక 1 minute ఆడిస్తాను అయితే ఒక్కొక్కటి. పర్లేదు. సో మీరు మీ నుంచి ట్రూత్ ఆర్ డేర్ అంటే ఏ సెలెక్ట్ చేసుకుంటారో ఏ చెప్తారు? ట్రూత్ అంటే మీరు ఎప్పుడైనా గేమ్ చాలా సిన్సియర్ అటెంప్ట్, చాలా బాగా వచ్చింది సినిమా, చాలా నిజాయితీగా చెప్తున్నాను, దిస్ ఇస్ ద ట్రూత్. బాగా తెలివిగా మాట్లాడుతున్నారు. ట్రూత్ ఆర్ డేర్ ఏ సెలెక్ట్ చేసుకుంటారు చెప్పండి? డేర్ చేద్దాం. డేర్ చేశారా లైఫ్ లో ఎప్పుడన్నా? డేరా? ఈ సినిమానే పెద్ద డేర్. ఇది ఆ సినిమా నుంచి పక్కే రావట్లేదు కదా అసలు. చేశారు. యు ట్రూత్ చెప్పండి. మీరు ఎప్పుడైనా టాలీవుడ్ లో అంటే ఒక హీరోతో యాక్ట్ చేద్దాం అనుకుని ఇంకో హీరోతో యాక్ట్ చేశారా? రీజన్ अभी तक नहीं हुआ?
ఓకే. సో సరే మూవీ విషయానికి వచ్చేద్దామా? ఎక్కడ చెప్పండి అంటే ఎక్కడ అవ్వట్లేదు కదా, ఎంత అలసిపోయారని అర్థం అవుతుంది కదా. అదే గుర్తు రావట్లేదు. మూవీ విషయానికి వస్తే ఓకే, చాలా కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఆలోచించారు. సో Thank you. టాలీవుడ్ కి ఇంకా మీలాంటి యంగ్ డైరెక్టర్స్ రావాలి, కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొని రావాలి, జనాలు ఇంకా అన్ని యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దట్టు ఎలిమెంట్స్ అంటే పర్టికులర్ గా ఎలిమెంట్స్ ఏంటి మూవీలో వెళ్ళి ఎందుకు చూడాలని అంటారు. ఓటీటీస్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ జనాలందరూ మెయిన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మౌత్, అరే ఈ సినిమా Mouth బాగుందిరా అంటే అరే పోయి చూద్దాం. అక్కడ రివ్యూస్ పక్కన పెడితే మౌత్ టాక్, కరెక్ట్ తర్వాత రివ్యూ, తర్వాత ఎక్కడ థియేటర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది కరెక్ట్. ఏంటి అని ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇన్ని వాటిల్లో అంటే ఈ మూవీకి సంబంధించి ఏముంది అంటే ఏం చెప్తారు? ఏముంది అంటే ప్రాబబ్లీ మీరు టీజర్ ఆర్ ట్రైలర్ అది చూసినప్పుడు ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు కూడా దే రియలీ లవ్డ్ ఇట్. అండ్ నా జెన్యున్ క్వశ్చన్ ఏంటంటే టీజర్ ఆర్ ట్రైలర్ చూసినప్పుడు నువ్వు వస్తావా ఈ సినిమాకి అనేది నా సర్వే నేను ఏదో చేస్తుండే. అండ్ దే ఆల్ వర్ లైక్ ఫస్ట్ డే వెళ్తాను పక్కా చూస్తానని. సో ఇది ఎక్సైట్ చేస్తుంది వాళ్ళని, అండ్ ఎక్సైట్ చేయాలనే మేము కూడా ట్రై చేసాం. సో ఇట్స్ హ్యాపెనింగ్. సో అయ్యేటప్పుడు ఇందులో ఈ కాన్సెప్ట్ కానీ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ టెక్నికల్గా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్స్ పరంగా కానీ అండ్ స్క్రీన్ ప్లే మీకు ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. అది ఇప్పుడు చెప్తున్నా న్యూ అని మీరు సినిమా చూసాక మీకు అర్థమైపోతుంది డెఫినెట్గా. సో ఒక కొత్త ఎక్సైట్మెంట్ కావాలి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ హ్యావ్ టు వాచ్ గేమ్ ఆన్ ఫస్ట్ షో. ఫ్యామిలీ అందరూ కలిసి ఫ్యామిలీ తోటే చూడొచ్చు. ఎస్, ఫ్యామిలీ తోటే చూడొచ్చు. చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి మీకు టీజర్ లో ట్రైలర్ లో. అంటే రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు. మొన్న యానిమల్ మూవీ వచ్చినప్పుడు కూడా ఫాదర్స్ అని అన్నారు, అది రెగ్యులర్ గా లేదు. ఇందులో కూడా అట్లా ఉండదు. అంటే అంత ఆ వేలో కాదు, కానీ మనకి నచ్చేటట్టు అంటే చాలా మందికి నచ్చేటట్టు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. సో ఫ్యామిలీ తోటే చూడొచ్చు ఇది, డెఫినెట్ గా ఫ్యామిలీ తోటే. అండి మొత్తానికి సినిమా ఎప్పుడు ఆన్ అవుతుందని వెయిటింగ్. సో మొత్తానికి గేమ్ ఆన్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ గేమ్ ఆన్ మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.